మన దగ్గరున్న ఒకే ఒక్క అస్త్రం DNA. చాలా మంచి ఐడియా ఇచ్చావు హరి. DNA మ్యాచ్ అయితే కోర్టు ఖచ్చితంగా నా వైపు తీర్పిచ్చి తీరాల్సిందే. రేపటి రోజున అది ఏమీ చేయకుండా ఉండాలి అంటే మనం ఆ DNA రిపోర్ట్ సంపాదించాలి. ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పు. నువ్వు ఆ పాప హెయిర్ తీసుకొనిరా. గుర్తుంచుకో, హెయిర్ పాప కుదురులోంచి రావాలి. అప్పుడే DNA టెస్ట్ పర్ఫెక్ట్గా చేయించగలం. అవునా? పాప ఏడుస్తుంది కదా. ఏం పర్వాలేదులే. పాప ఏడిస్తే నవ్వించడానికి నువ్వున్నావు కదా. అయినా ఇది పాప భవిష్యత్తు కోసం. మనం చేస్తున్న పని నీ బిడ్డని దక్కించుకోవడం కోసం. నువ్వు చేస్తున్న పోరాటంలో నీ కూతురు నీకు చేస్తున్న సాయం. సరే హరి, ఎలాగైనా పాప హెయిర్ తీసుకొని వస్తాను. అలాగే యశోద, నువ్వు జాగ్రత్త. సరే హరి, నేను ఇంటికి వెళ్తాను. పద, నేనే డ్రాప్ చేస్తాను. వెళ్ళొస్తా. వస్తాం కుయిలి. ఏంటి నాన్న, ఇంత చీకటి పడినా ఇంకా అత్తయ్య ఇంటికి రాలేదు. అత్త వస్తుందా రాదా? మీ అత్త ఎక్కడికి వెళ్ళనని మాటిచ్చింది కదమ్మా. ఖచ్చితంగా వస్తుందిలే. బావా, ఒకసారి ఫోన్ చేయొచ్చు కదా. నిక్కీ కలవరిస్తుంది కదా. నీకోసమా నిక్కీ కోసమా? అదేంటి బావా అలా అంటావు? నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నా సుబ్బరాజు. నీ గురించి నాకు పూర్తిగా తెలుసు. నిన్ను పూర్తిగా చదివేశాను. నిక్కీ, నీకేం కర్రీ చేయమంటావు? ఏమండి, మీకేం కర్రీ కావాలి? అమ్మా, నాకు పప్పుచారు చేసి ఆలూ ఫ్రై చేస్తావా? నీకు ఆలూ ఫ్రై అంటే ఇష్టం లేదు కదే, మరి ఆలూ ఫ్రై దేనికి అడుగుతున్నావు? అత్తకిష్టం కదమ్మా, అందుకే ఈ రోజు నుంచి నాకు కూడా ఆలూ ఫ్రై అంటే ఇష్టమే. ఎందుకు నీకు అత్తయ్య అంటే ఎంత ప్రేమ? ఏమో నాన్న, నాకు అత్తని చూస్తే మంచి ఫ్రెండ్లా అనిపిస్తుంది. అత్తతో ఆడుకోవడం అన్నా, అత్తతో కబుర్లు చెప్పడం అన్నా నాకు చాలా ఇష్టం. అమ్మా, ఏంటి ఇంకా ఇక్కడే నిలబడ్డావు? వెళ్ళి చెయ్యి. సరే. ఏమండి, మీకు ఆమ్లెట్ ఏమన్నా వేయమంటారా? నాకేం వద్దు. అనయ్య, నీకు? డబుల్ ఆమ్లెట్. అత్తా, అత్తా, ఏంటత్తా ఇంత లేట్ అయింది? చిన్న పని మీద బయటికి వెళ్ళాను నిక్కి, అందుకే లేట్ అయిపోయింది. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏమైంది? నేను ఆనందపడాలో బాధపడాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నానన్నయ్య. ఏమైందమ్మా? అన్నయ్య, నా బిడ్డ ఎక్కడుందో నాకు తెలిసిపోయింది. ఏంటి, నీ బిడ్డ ఎక్కడుందో నీకు తెలిసిందా? అవును దేవికి గారు, నా బిడ్డ ఎక్కడుందో నాకు తెలిసిపోయింది. ఎలా తెలిసింది యశోద?
నా మనసు చెప్తోంది తనే నా పాపని. తను నా దగ్గరికి రాగానే ఏడు పాపుతోంది, నవ్వుతుంది, నా వైపు చాలా ప్రేమగా చూస్తోంది. అన్నయ్య 100% ఆ పాప నా పాపే అనిపిస్తోంది. నువ్వు చెప్పేది వింటుంటే నాకు కూడా ఆ పాప నీ పాపే అనిపిస్తుంది యశోద. చిన్నపిల్లలు అన్నాక ఒక్కొక్కరి దగ్గర ఆడుకుంటారు, ఒక్కొక్కరి దగ్గర ఏడుస్తారు. అంత మాత్రాన వాళ్ళు యశోద పిల్లలు ఎలా అయిపోతారు? యశోద అసలే తన బిడ్డకి దూరమైందన్న బాధలో ఉంది. అందువల్ల తనకు అలా అనిపిస్తుంది. దానికి మీరు వంత పాడతారేంటి? యశోద, నువ్వేదో పొరపాటు పడుతున్నట్టున్నావు. తను నీ బిడ్డ అయి ఉండదు. లేదు దేవికి గారు, లేదు లేదు దేవికి గారు, తను ఖచ్చితంగా నా పాపే, నా పాపే. ఈ యశోద ఊర్మిళ మేడం వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ యశోదని ఊర్మిళ మేడం చూస్తే ఖచ్చితంగా యశోదని చంపేస్తుంది. లేదు, అలా జరగకూడదు. యశోద ఊర్మిళ మేడంకి కనిపించకూడదు. యశోదని ఎలాగైనా నేను కాపాడుకోవాలి. కోట్ల ఆస్తిని నేను సొంతం చేసుకోవాలి. సరే యశోద, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. ఈలోపు దేవకి డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది. అందరం కలిసి భోంచేద్దాం. నికి పద, హోంవర్క్ చేద్దు గాని. అలాగే నాన్న. నువ్వేం చేస్తావో నాకు తెలియదు దేవకి. అతి త్వరలోనే మా పెళ్లి జరిగిపోవాలి. అవునే, యశోదకి తన బిడ్డ మీద మమకారం పెరిగేలోపు అది మన వాడి భార్య అయిపోవాలి. అప్పుడే అది మన చెప్పు చేతల్లో ఉంటుంది. ఆ సంగతి నేను చూసుకుంటానమ్మా, మీరేం కంగారు పడకండి. నీలమ్మా, నీలమ్మా, చెప్పండి బాబు. నీ చేత్తో పప్పుచారు చేసి ఉప్పు చేపని వేయించి వైట్ రైస్ వడ్డించు. అదేంటి బాబు, రోజు మీరు చపాతీయేగా తినేది? కానీ ఈరోజు నో డైట్, ఫుల్గా లాగించేస్తాను. ఏమైంది బాబు, ఇంత ఆనందంగా ఉన్నారు? ఈరోజు యశోద మనస్ఫూర్తిగా నవ్వింది. చాలా ఆనందంగా ఉంది. అందుకే నాకింత ఆనందంగా ఉంది. నాకు తెలుసు బాబు, మీ మనసులో యశోదమ్మ మీద చాలా ప్రేముందని. ఏం ఆలోచిస్తున్నావు నీలమ్మా? యశోదమ్మ ఎందుకింత ఆనందంగా ఉందా అని. ఎందుకంటే యశోద బిడ్డకి జన్మనిచ్చింది కదా, ఆ బిడ్డ ఎక్కడుందో తెలిసిపోయింది. నిజమా బాబు? అవును నీలమ్మా, కాకపోతే చిన్న కన్ఫర్మేషన్ రిపోర్ట్స్ రూపంలో రావాలి. యశోద అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉంది ఆ పాప తన పాపే అని. నిజంగా అలా తెలిసిపోతుందా నీలమ్మా? కన్నపేగుకి కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది బాబు? మీకైతే రుజువులు కావాలి గాని కన్నపేగుకి స్పర్శ చాలు. యశోద కూడా ఇలాగే అంది నీలమ్మా. అయితే ఆ పాప యశోద పాపే అన్నమాట. నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది నీలమ్మా. మీ మనసులో ఏముందో ఇప్పుడే బయట పెట్టిస్తాను, చూడండి బాబు. మీకు ఆనందంగా ఉంది కానీ నాకు చాలా బాధగా భయంగా ఉంది బాబు. అదేంటి నీలమ్మా అలా అన్నావు? ఒక ఆడదాన్ని, అందులోనూ బిడ్డకు జన్మనిచ్చిన తల్లిని కదా బాబు, అలానే అంటాను. అర్థం కాలేదు నీలమ్మా. యశోదమ్మ బిడ్డ దొరికిందని మీరు యశోదమ్మ ఆనందంగా ఉన్నారు. ఇకపై యశోదమ్మ జీవితం కూడా ఆనందంగా ఉండొచ్చని మీరు అనుకుంటుండొచ్చు బాబు. కానీ యశోదమ్మకి అసలు కష్టాలు ఇప్పుడే మొదలయ్యాయి. యశోదమ్మ అందరిలాగా పెళ్ళయ్యాక తల్లి కాలేదు బాబు, పెళ్లికి ముందే తల్లయ్యింది. పైగా యశోదమ్మకి తన కడుపులో బిడ్డకి తండ్రెవరో తెలీదు. అలాంటి అమ్మాయికి రేపొద్దున పెళ్ళెలా అవుతుంది? ఆ బిడ్డకి తల్లి నేనే అని చెప్పుకోగలదు గాని తండ్రెవరనే ప్రశ్నకి
సమాధానం ఏమని చెప్పగలదు? యశోదమ్మ ఒక్కతే పసిబిడ్డనేసుకుని ఎలా బతకగలదు? యశోదమ్మకి నా అనేవాళ్ళు ఎవరున్నారు? యశోదమ్మ జీవితంతో ఆడుకునేవాళ్ళున్నారు గాని ఆదుకునేవాళ్ళొక్కరైనా ఉన్నారా? అందుకే బాబు నాకు భయంగా ఉంది. అయ్యో పాపమని 4 రోజులు ఆశ్రయం ఇచ్చేవాళ్లు దొరకొచ్చు గాని 3 ముళ్ళు వేసి కొత్త జీవితాన్నిచ్చేవాళ్లు ఎవరున్నారు బాబూ? నేనున్నాను నీలమ్మ. అవును, నేను యశోదని పెళ్లి చేసుకుంటాను. యశోదకి ప్రపంచంలో ఎవరు తోడున్నా లేకపోయినా సరే తన కడదాకా నేనుంటాను. నిజంగానా బాబూ? అవును నీలమ్మ. మీరు ఆవేశంలో నిర్ణయం తీసుకోకండి బాబూ. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ నిర్ణయం మీద 2 జీవితాలే కాదు, మీ కుటుంబం కూడా ఆధారపడుంది. మీ అమ్మ గురించి కూడా ఆలోచించండి. మీరు బావుంటే చూడాలనుంది బాబూ. ఇది పొద్దున్నే మళ్ళీ మొదలుపెట్టింది. అసలే తలనొప్పిగా ఉందని టీ తాగుతూ ఉంటే దీనికోలొకటి. ఈ దేవకి ఏంటి ఇంకా రాలేదో? అయ్యో చింతలే, అయ్యో ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? లేదమ్మా, ఏడవకూడదు. నా బంగారు కదా, నా బుజ్జి కదా, నా బంగారు తల్లి కదా, ఏడవకూడదు. నేను వచ్చేసాను కదా, ఇంకేడవకు. బజ్జో. దేవకి, మీ ఇల్లెక్కడా? ఇప్పుడు నేను మధుకర్ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను అని చెప్తే రేపు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మధుకర్ అన్నయ్య వాళ్ళకి వీళ్ళ నుండి ప్రమాదం ఉంటుంది. అందుకే నేను ఆయన పేరు, వాళ్ళ ఇంట్లో ఉంటున్న విషయం చెప్పకూడదు. అడుగుతుంది నిన్నే దేవకి. మీ ఇల్లెక్కడా? ఇక్కడేనమ్మా, పక్కనే బస్తీ ఉంది కదా, ఆ బస్తీలో. మరి పక్కనే బస్తీ పెట్టుకుని ఏ టైంకి నువ్వొచ్చేది? నువ్వొచ్చిందాకా పాప ఏడుస్తూ ఉంటే మేము చెవులు మూసుకునుండాలా? దాన్నెవరు చూసుకుంటారు? దానికోసమే కదా మేము నిన్ను పెట్టుకుంది. సారీ మేడం. సర్లే, రేపటి నుంచైనా త్వరగా రా. అలాగే మేడం, త్వరగా వచ్చేస్తాను. ఆయన బంగారం, నేను వచ్చేసాను కదా, మనం ఆచిపోదామా? ఆచిపోయి పాలు తాగుదామా? కొంచెం పాలు తాగుదామా? ఏడోకు. అయ్యో, నీకు పిల్లల్ని ఎలా కేర్ చేయాలో తెలియదు కాబట్టి దేవుడు నీ దగ్గరికి ఆ అమ్మాయిని పంపించాడు. సంజయ్, అందరికీ అన్నీ రావాలని రూల్ ఏమీ లేదు కదా. నాకొచ్చింది తనకి రాకపోవచ్చు, తనకొచ్చింది నాకు రాకపోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, పిల్లల ఏడుపంటే నాకు చాలా చిరాకు. నవ్వుతూ ఉంటే ఓకే, ఆ విషయం నీకు ముందే చెప్పాను కదా. అస్తమానం పని వాళ్ళని పొగుడుతూ నాకు పిల్లల్ని ఎత్తుకోవటం రాదు, ఆడించటం రాదు అని మాట్లాడుకో. అనవసరంగా నాకు కోపం తెప్పించుకో. యశోదేమో తన బిడ్డ ఎక్కడుందో తెలుసుకునేదాకా నిద్రపోయేలా లేదు. ఎవరెన్ని చెప్పినా వినడం లేదు. యశోద నా దగ్గరే ఉందని ఊర్మిళ మేడంకు తెలిసేలోపు నాకు యశోదకు పెళ్ళైపోవాలి. ఆ తర్వాత ఆస్తి నాదవుతుంది. అప్పుడు
అప్పుడు నాకంటూ ఒక సామ్రాజ్యాన్ని నేను ఏర్పాటు చేసుకోవచ్చు. రే కార్తీ, అమ్మాయి దగ్గరికి వెళ్దాం. రేయ్, కార్ తీరా అంటే ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు మేడం, ఎక్కండి. నా బిడ్డ ఎక్కడుందో నాకు తెలిసిపోయింది. నేను పాపను ఎత్తుకున్నప్పుడు నా మనసు చెప్తోంది తనే నా పాపని. యశోదని అక్కడ చూస్తే ఊర్మిళ మేడం గుర్తుపట్టే అవకాశం ఉంది. అక్కడికి వెళ్లకుండా మేడంని ఆపాలి. నా బంగారు తల్లి, చూడు 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 ఎలా ఆడుకుంటుందో చూడు. దేవకి, ఇదిగో పాలు, పాపకి పాలు పట్టు. పాలు తాగు, పాలు తాగు, పాలు తాగు. నా బంగారు తల్లి హంసిని, పాలు తాగు, పాలు తాగు, పాలు తాగు. బుజ్జమ్మా, వస్తున్నానమ్మా. చెప్పండమ్మా. మేం బయటికి వెళ్తున్నాం, రావటానికి కొంచెం టైం పట్టొచ్చు. అలాగేనమ్మా. మీ పేరేంటి? దేవకి సార్. చూడు దేవకి, పాపని ఎప్పుడు కనిపెట్టుకుంటూనే ఉండు. అసలు మట్టిలో ఆడించుకో. అండ్ చల్లగాలిలో కూడా పాపని తిప్పుకో. అలాగే సార్. పద సంజయ్. చూడు 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 చూడు, బొమ్మతో ఆడుకో. ఈ బొమ్మ చూడు ఎంత ముద్దుగా ఉందో నీలాగే. బొమ్మతో ఆడుకో. చూడు 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 చూడు. దేవకి, నేను వెళ్ళి కూరగాయలు తీసుకుని వస్తాను. ఎంతసేపు పడుతుంది బుజ్జమ్మా? ఎంతసేపు పట్టదు. మనకన్నీ మన కాలనీలోనే దొరుకుతాయి. మా పెద్దమ్మ గారు దేవత. ఆవిడికి చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. అవునా బుజ్జమ్మా? అవును. అక్కడ పనిచేసే డాక్టర్స్ అందరికీ ఫ్రీగా ఇళ్లు కట్టించింది. వాళ్ళ పిల్లలకి స్కూల్ కట్టించింది. వాళ్ళు ఆడుకోవడానికి గ్రౌండ్ కూడా కట్టించింది. అలాగే వాళ్ళకేం కావాలన్నా గానీ ఈ కాలనీలోనే ఉండేలా చేసింది. అందుకే ఈ కాలనీకి డాక్టర్స్ కాలనీ అని పేరు పెట్టారు. ఇన్ని చేసిందా మీ పెద్దమ్మగారు? అప్పుడు నిజంగా దేవతే. అవును. అవును, మరి కాలేజీలో పరిస్థితి ఏంటి? మన కాలనీలో పెళ్లిడికొచ్చిన వాళ్ళు గాని, ఇంజనీరింగ్ చదివే పిల్లలు గాని ఎవరూ లేరు. అందరూ చిన్నవాళ్లే. ఒకవేళ అంత పెద్ద పిల్లలే ఉంటే ఖచ్చితంగా అమ్మగారు కాలేజీ కూడా కట్టించుండేవారు. మా పెద్దమ్మగారి గురించి చెప్పాలంటే ఎన్ని గంటలైనా సరిపోవు. తర్వాతొచ్చి చెప్తాలే. త్వరగా వెళ్ళిరా బుజ్జమ్మ. ఎంత పగడ్బందీగా బిజినెస్ ప్లాన్ చేస్తున్నావో అర్థమవుతోంది ఊర్మిళ. ఒక ఆడదానివయ్యుండి సాటి ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్న నిన్ను మాత్రం నేను ఎప్పటికీ వదిలిపెట్టను. నా బిడ్డని ఇప్పటికైతే నేను చేరుకున్నాను. ఇప్పుడు నా ముందు 2 కర్తవ్యాలున్నాయి. ఒకటి, నా బిడ్డని నా దగ్గరికి చేర్చుకోవడం. 2, నీ వల్ల ఎంతో మంది ఆడపిల్లల జీవితాలు నాశనమవుతున్నాయి. వాళ్ళ జీవితాల్ని నీ నుండి కాపాడ్డం. ఈ ప్రాసెస్లో నేను ఎంత దూరమైనా వెళ్తాను ఊర్మిళ. ఈ బిడ్డ ఖచ్చితంగా నా బిడ్డే అన్న నమ్మకం కలుగుతోంది. హరివిఠల్ చెప్పినట్టు ప్రూఫ్తో సహా తెలుసుకోవాలి అంటే ఇప్పుడు ఈ చిట్టి తల్లి హెయిర్ని నేను తీసుకోవాలి.
చిట్టి తల్లి, నీకు నొప్పి కలిగితే కొంచెం ఓర్చుకో. ఇక నీ జీవితంలో ఎప్పుడూ నీకు నొప్పి కలిగించను. నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను. లేదమ్మా, లేదు లేదు లేదమ్మా, లేదు 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 హంసిని, లేదు. పోయింది పోయింది, ఏం కాలేదు. లేదు, నొప్పిగా అనిపించిందా? పోయింది పోయింది, లేదు. ఆడుకుందామా ఆడుకుందామా? బొమ్మ చూడు. నీ సామ్రాజ్యాన్ని ఏం చేసైనా సరే నేను కుప్పగూలుస్తాను ఊర్మిళ. నువ్వు చేసిన పాపాలకి శిక్ష పడేలా చేస్తాను. నువ్వు చెప్పినట్టుగానే పాప హెయిర్ తీసుకుని వచ్చాను. వెంటనే డిఎన్ఏ టెస్ట్ చేయించేసేవా? ఒకవేళ డిఎన్ఏ టెస్ట్లో ఆ పాప నీ పాప కాదని వస్తే? నా పాప కాదు అనే ఆలోచన కూడా నా దరిదాపుల్లో కూడా రానివ్వను. పాపని పట్టుకున్నప్పుడు ఆ స్పర్శ నాకు చెప్తోంది. నా జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోమని నాకు పెద్ద సవాలు విసిరాడా భగవంతుడు.